మనకి నచ్చిన ఒక పర్సన్ కానీ లేదంటే మనకి నచ్చిన ఒక విషయం కానీ మనకి దూరంగా అయినప్పుడు మనం చాలా బాధపడతాం. సో అదేవిధంగా మనకి నచ్చని ఒక పర్సన్ కానీ లేదంటే మనకి నచ్చని ఒక సిచ్యువేషన్ కానీ మన నుంచి దూరంగా వెళ్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో రెండింటిలో కూడా కామన్ పాయింట్ ఒక్కటే, ఆ సిచ్యువేషన్స్ మనకి దూరం అవుతున్నాయి. కానీ ఒక సిచ్యువేషన్లో మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకో సిచ్యువేషన్లో మనం చాలా బాధపడ్డాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలానే ఉంటుంది. మన లైఫ్లో ప్రతిదీ కూడా సగం సగం ఉంటాయి. సగం హ్యాపీనెస్ ఉంటాయి, సగం బాధలు ఉంటాయి. సో అదేవిధంగా సగం మంచి రోజులు ఉంటాయి, ఇంకో సగం చెడ్డ రోజులు ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. సో లైఫ్ అంటే కేవలం బాధలు, కన్నీళ్ళు, కష్టాలు మాత్రమే కాదు. లైఫ్లో హ్యాపీనెస్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండవు. సో కొన్ని ఇన్సిడెంట్లు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి, కొన్ని ఇన్సిడెంట్లు మనకి చాలా బాధగా అనిపిస్తాయి. రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకు నచ్చిన విషయం మన దగ్గర ఉందనుకోండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు నీకు ఒక మంచి వీడియో గేమ్ తెచ్చారనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీగా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎందుకంటే అలాంటి వీడియో గేమ్ నువ్వు ఎప్పుడు కూడా లైఫ్లో చూడలేదు. కానీ ఆ వీడియో గేమ్కి 30 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రీఛార్జ్ లెక్క అనమాట. సో 1 డే 1 కార్డ్ 24 అవర్స్ యూజ్ అవుద్ది. సో అలా నువ్వు స్టార్టింగ్లో చాలా ఎంజాయ్గా, చాలా ఎగ్జైట్మెంట్తో ఆ కార్డ్స్ని యూజ్ చేసుకుంటూ ఆడావు. ఈరోజు ఆడావు, రేపు ఆడావు, ఆ నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే, అలా 25 days ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా హ్యాపీగా ఆడావు. ఇంకా నీ దగ్గర కేవలం 5 కార్డులు మాత్రమే ఉన్నాయి. సో అప్పుడు నీకు కొద్దిగా బాధ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా 5 కార్డ్సే ఉన్నాయి కాబట్టి వీటిని కూడా నేను యూజ్ చేస్తే నా దగ్గర కంప్లీట్గా పూర్తి అయిపోతాయని కొంచెం బాధపడదు. సో అప్పటి నుంచి ఏం చేస్తావు? 2 daysకో 3 daysకో ఒక్కొక్క కార్డు యూజ్ చేసుకుంటూ స్లోగా ఆడతావు. సో రిమైనింగ్ కార్డ్స్ అన్నీ కూడా అయిపోయి చివరికి ఒక్క కార్డే మిగిలింది. ఆ కార్డు కూడా నువ్వు యూజ్ చేసేసావు. సో 2-3 days నీ మైండ్లో అదే రన్ అవుద్ది. కార్డ్స్ ఉండేటప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఆడుకున్నాను, బట్ ఆ కార్డ్స్ అయిపోయి నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నువ్వు చాలా చాలా బాధపడతావు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో నీ దగ్గర 30 కార్డ్స్ ఉండేటప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. బట్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక నువ్వు చాలా చాలా బాధపడ్డావు. సో ఇక్కడ ఏం జరిగిందంటే నీకు నచ్చిన ఒక విషయం నీ నుంచి దూరంగా అయినప్పుడు నువ్వు చాలా చాలా బాధపడ్డావు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. నీకు చాలా ఫీవర్ వచ్చింది, మీ ఫాదర్ నీకు హాస్పిటల్ తీసుకువెళ్ళారు. సో డాక్టర్ గారు నీకు ఒక టానిక్ రాసి ఇచ్చారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూటలు కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు టానిక్ తాగాలి, ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా ఈ టానిక్ మొత్తం కంప్లీట్ చేయాలి అని డాక్టర్ గారు చెప్తారు. సో మీ మదర్ నీకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి నువ్వు ఫుడ్ కంప్లీట్ చేశాక ప్రతి పూట కూడా నీకు ఆ టానిక్ మీ మదర్ ఇచ్చారు. నీకు నచ్చకపోయినా, చాలా కష్టంగా ఉన్నా సరే ప్రతి పూట కూడా చాలా కష్టపడి, నచ్చకపోయినా, చాలా చేదుగా అనిపించినా కూడా ఆ టానిక్ నువ్వు వేసుకున్నావు. ఈవెన్ ఇష్టం లేకపోయినా కూడా 3 పూటలు కూడా ఆ టానిక్ నువ్వు వేసుకున్నావు. అలా 1 week ఆ టానిక్ తాగావు. లాస్ట్ రోజు వచ్చింది అంటే ఆ రోజుతో ఆ టానిక్ కంప్లీట్ అయిపోద్ది. సో ఆ రోజు నువ్వేం చేస్తావు? నీ అంతట నువ్వే ఆ టానిక్ని తీసుకొని మరీ కప్పులో వంపుతావు. అది ఈవెన్ పడకపోయినా సరే ఆ టానిక్ బాటిల్లో వాటర్ పోసి మరీ ఆ టానిక్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసి తాగేస్తావు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎందుకంటే ఆ టానిక్ ఆ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. సో ఇందులో చూసుకుంటే, అంటే ఈ విషయంలో చూసుకుంటే, స్టార్టింగ్ నీకు నచ్చకపోయింది, చాలా చేదుగా, చాలా భారంగా అనిపించిన ఆ టానిక్ చివరికి వచ్చేసరికి నీకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో ఎగ్జాక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇన్సిడెంట్స్లో నీకు ఆ ఇన్సిడెంట్ చివరికి వచ్చేసరికి నువ్వు చాలా చాలా బాధపడ్డావు. కానీ ఈ సెకండ్ సిచ్యువేషన్లో చివరికి వచ్చేసరికి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సగం బాధలు ఉంటాయి, సగం ఆనందాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫేస్ చేస్తూ మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కేవలం ఎంటర్టైన్మెంట్లు, ఆనందాలు, లగ్జరీస్, పార్టీస్ మాత్రమే ఉండవు. లైఫ్ అంటే బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని మనం ఫేస్ చేస్తూ మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్తేనే మన జీవితంలో మనం చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండగలం.